హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలలో ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కవిత పేరు బాగా వినిపిస్తుంది. అయితే కల్వకుంట్ల కవిత మరో షర్మిల అవుతుంది అని చెప్పేసి, లేదంటే మహిళలు అసలు రాజకీయాలకే పనికిరారు అని చెప్పేసి వివిధ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో జాగృతి పేరు మీద బలంగా ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న కవిత విధానాల వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలేంటి? జాగృతి రాజకీయ పార్టీగా మారబోతుందా, లేకపోతే ఇంటర్నల్గా వాళ్ళు ఎట్లా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనే అన్ని అంశాలని డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఒక వ్యక్తి ఉన్నారు. తనని నేను పరిచయం చేయాలంటే తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడినటువంటి వాళ్ళలో నిషా లెనిన్ ఒకరు. అయితే బీఆర్ఎస్ పార్టీ ముఖంగా ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పుడు కవితక్క బాట పట్టి జాగృతిలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. మరి జాగృతి మీకు ఏమిచ్చిందని నిషా అక్క ఈ వైపు వచ్చారు? తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఒక ఉద్యమకారురాలనే. కాకపోతే ఏంటంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ప్రతి ఒక్కరం పార్టిసిపేట్ చేసిన సందర్భంలో అమరుడు శ్రీకాంతాచారి గారు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత కవిత గారు మొదటగా మా నియోజకవర్గమైనటువంటి దేవరకొండ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో నేను అప్పుడు 9th క్లాస్ నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆమెను చూసిన. నేను ఫస్ట్ అక్కడ చూసినప్పుడు రాజకీయాల్లో మహిళలు కూడా ఇంత యాక్టివ్గా ఉంటారా, ఈమె వెనుక ఎందుకు ఇంతమంది వస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు నుంచి నేను కూడా ఒక లీడర్ కావాలి, నేను కూడా ఒక మంచి పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నది నాకు కూడా అని చెప్పేసి నేను కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయిన సందర్భంలో నిన్న మొన్నటి నుంచి మీరు జరుగుతున్నటువంటి ఇష్యూస్ చూసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడ కూడా ₹1 కూడా ఆశించకుండా మేము పనిచేసినాము. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో కవిత గారిని ఒక సందర్భంలో మేము కలిసినప్పుడు కూడా ఆమె ఆప్యాయత అనేది వేరన్నట్టు. అట్లా చేసినప్పుడు ఒక మహిళగా నేను ఎందుకు ఆమెకు సపోర్ట్ చేయొద్దు, ఒక మహిళ ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావద్దు? దేశ రాజకీయాల్లో ఎంతమంది చూసుకున్నట్టయితే 2-3 మహిళలు కూడా ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినది మేము చాలా సంతోషిస్తున్నాం, అది ఆహ్వానించదగ్గ విషయమే. కాకపోతే ఏంటంటే ఒక మహిళగా నేను ఎందుకు ఆమెకు సపోర్ట్ చేయొద్దు అనే ఉద్దేశంతో నేను ఆమె వెనకాల వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఆమె కూడా అంతే ప్రాధాన్యత మాకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆమెను మేము వదులుకోదలుచుకోలేదు. అయితే ప్రజల్లో మీకున్న పేరు మీకుంది, సోషల్ మీడియాలో కూడా మీకున్న ఫాలోయింగ్ మీకుంది. సోషల్ మీడియాలో చాలామంది ఏం మాట్లాడుతున్నారు అంటే, బాపు అని కేసీఆర్తో ఉన్నటువంటి నిషాకి బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క హోదా కూడా లేదు. ఇప్పుడు జాగృతికి రాగానే జాగృతి స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ అనే టైటిల్ వచ్చింది, ఆ డిజిగ్నేషన్ వచ్చింది కదా. సో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసే వచ్చింది అని కూడా అంటున్నారు. మరి లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కవిత గారు జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒకసారి నేను కలిసిన తర్వాత ఎందుకు రానిషా సైలెంట్గా ఉంటున్నాం, నీలాంటి వాళ్ళు ఉండాలి కదా యాక్టివ్గా, మనం మహిళలు రాజకీయాల్లో లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆమె నాకు చెప్పిన సరే ఇన్ని రోజులు మనకి ఎక్కడ కూడా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాలన్నీ ప్రజల్లోకి చెప్తున్నాము, ఎక్కడ ధర్నాలు జరిగినా వెళ్తున్నాము, ఎవరైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ నాయకులను ఎవరైనా నన్నా కూడా ఏదైనా విమర్శనలు చేసినా కూడా మేము వెంటనే కౌంటర్ ఇస్తున్నాం. అక్కడ దక్కని గుర్తింపు నాకు కవితక్క దగ్గర దక్కింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో నుండి కవిత గారు బయటికి రాకముందు నుండి కూడా నేను కవితక్క నాకు సుపరిచితురాలే కాబట్టి నేను ఆమెతోని ఆ బంధం అనేది ఉండేది. ట్రావెల్ చేసినప్పుడు ఇవన్నీ చూస్తున్నటువంటి ఆరోపణలు అవి వస్తున్నాయి కాబట్టి నాకు పార్టీ నుండి సస్పెండ్ చేయకముందే నాకు పదవి ఇచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు దక్కని గుర్తింపు నా లోపల నువ్వు కావాలి, నువ్వు యాక్టివ్గా ఉంటావు, నీకు ఒక మంచి పొజిషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అడగక ముందుకే పదవి ఇచ్చింది. నాకు ఈ పదవి కావాలి, నేను మీకోసం వర్క్ చేస్తాను ఇక్కడ కూడా నేను చెప్పలేదు. ఇప్పుడు ప్రజెంట్ కవిత గారు ముందు తీసుకుపోయేటువంటి మెయిన్ రోల్లో కూడా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే మంచి తెలివి ఉండి సబ్జెక్ట్ ఉండి ఎవరైతే బయటికి రాలేకపోతున్నారో, ఎవరికైతే గుర్తింపు లేదో వారందరికీ కూడా ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళందరినీ మనం తీసుకురావాలి, వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కవితక్క గారు ఇప్పుడు ముందుకెళ్ళబోతా ఉన్నారు. అయితే అక్క, జాగృతిని ఇప్పుడు మనం రాజకీయ కోణంలో చూడాలా, సాంస్కృతిక సంస్థలాగా మాత్రమే చూడాల్సి ఉంటుందా? అసలు జాగృతి ఏంటి ఇప్పుడు ప్రజల్లోకి ఇంత బలంగా పోతుందంటే ప్రజలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? జాగృతి తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచే కూడా బీఆర్ఎస్ అంటే పాత టీఆర్ఎస్ ఉన్నటువంటి
తెలంగాణకు టీఆర్ఎస్ ఒక కన్ను అయితే జాగృతి ఒక కన్నులాగా మేము పనిచేసినామని కవితక్క గారు చెప్తున్నారు. అప్పట్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కానీ సకల జనుల సమ్మెలు కానీ ఏ ధర్నాలు ఏవి జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంత యాక్టివ్గా పనిచేసిందో జాగృతి సంస్థలో ఉన్నటువంటి నాయకులు కానీ విద్యార్థి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంతే ఉద్దేశంతో అంటే మా తెలంగాణ మాకు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేసినాము. కాబట్టి ఇప్పుడు ఏమంటుంది అంటే అంతకుముందుకు తెలంగాణ రాష్ట్రం మనకు సాధన కాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కదా ఈ జాగృతి ఇంత బలోపేతం చేసి వర్క్ చేసింది. మన ప్రభుత్వం మనకు వచ్చింది కదా అని చెప్పేసి ఆల్రెడీ అక్కకు ఎంపీ ఇచ్చినారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి ఆ పదవులు ఉన్నాయి. సరే ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఉన్నా కాబట్టి ఒక సంస్థను తీసుకొని పోయిన ఇప్పుడు పార్టీ అంతా ఒకటే మనమంతా ఒకటే అన్నప్పుడు అని చెప్పేసి జాగృతి అప్పటికి కూడా ఏ కార్యక్రమాలు చేసినా ఏవి చేసినా కూడా జాగృతి ఇప్పటికీ కార్యక్రమాలు చేస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన తర్వాత జాగృతిని ఇంకొంచెం బలోపేతం చేస్తాం. అయితే రాజకీయ పార్టీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు తొందరలో? చెప్పలేము. కవితక్క అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితక్క అని మీరంతా క్లెయిమ్ చేసుకుంటారు, జాగృతి వాళ్ళు కానీ గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కానీ. అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్? బతుకమ్మకి తెలంగాణ చరిత్రలో ఒక సముచిత స్థానం ఉంది కదా. తెలంగాణ రాష్ట్రం సాధన కాకముందు కూడా ప్రతి ఒక్క జిల్లాలో బతుకమ్మ ఆడేవారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఆడేవాళ్ళు, కానీ కొన్ని కులాలు కొన్ని వర్గాలు మాత్రమే ఆడేవాళ్ళు. ఉదాహరణకు నేను దళిత బిడ్డని. నేను ఎప్పుడు కూడా అంటే నేను చూసినట్టు నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఎప్పుడన్నా బతుకమ్మ ఆడాలి అని అంటే వాళ్ళు ఆడుతుంటే మనం దూరం నుంచి నిల్చొని చూసేవాళ్ళం. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన అయిన తర్వాత ఈమె జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మ సంబరాలు అనే ఒక కాన్సెప్ట్ను చేపట్టి గల్లీ నుండి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుండి దుబాయ్ దాకా, అంటే ఇప్పుడు విదేశాలలో కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అందరు ఆడుతూ ఉన్నారు. ఎందుకు మేము ఈరోజు బతుకమ్మ ఎందుకు ఆడాల్సి వచ్చింది, మేము ఇంత గర్వంగా నలుగురిలో ఆడుతున్నాం అంటే క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ప్రతి ఒక్కరు హిందువులు అందరూ కూడా మమేకమై ఇప్పుడు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా బతుకమ్మలు చేసి ఎత్తుకొని మన పేపర్ క్లిప్పింగ్స్ చూస్తున్నాం కదా. ఈరోజు ముస్లిమ్స్ కానీ హిందువులు అంటే క్రిస్టియన్స్ కానీ దళితులు కానీ ఈరోజు ధైర్యంగా బతుకమ్మ ఎత్తుకున్నారు అంటే కారణం ఆమెనే కదా. ఆమె ఆ ఒక్క కాన్సెప్ట్ తీసుకొని పోయి ఉండకపోతే ఈరోజు అవే వర్గాలు అవే కులాలు బతుకమ్మ ఆడుతుంటే మనం మూలకు నిల్చొని చూసేవాళ్ళమే కదా. ఆమె ఆ కాన్సెప్ట్ తీసుకోవడం వల్ల స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి, కాలేజీలలో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి, యూనివర్సిటీలలో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి, విదేశాలలో అయినాయి. అంటే బతుకమ్మ అనేది ఒకరు మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వము బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలలో మొట్టమొదటిగా పేరు సంపాదించుకుంది కూడా బతుకమ్మ. కాబట్టి దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా మీద కూడా ఆమె ఒక బతుకమ్మ గొప్పతనాన్ని చాటిరు. ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పంచాయతీ చాలా నడుస్తుంది ప్రజల్లో కూడా. టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ప్రజల్లో బలంగా ఉన్నాము, ఒక ఎమోషన్ ని పట్టుకొని తెలంగాణ అనే పేరు పార్టీలో ఉంది కాబట్టి ప్రజలు ఓన్ చేసుకోగలిగినరు ఉద్యమ నేపథ్యంలో. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో ఆ తర్వాత ప్రజలకు బీఆర్ఎస్ క్యాడర్ కు ఆ కనెక్షన్ అనేది కట్ అయింది అని ప్రజలు అనుకుంటున్నారు. ఎవరైతే ఇతర పార్టీ వాళ్ళు కూడా అట్లనే విమర్శిస్తున్నారు. దీన్ని మీరేమంటారు? తెలంగాణ అంటే మన రాష్ట్రం మనది కాబట్టి ఇంతకు ముందుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన తెలంగాణ వాళ్ళకు ఎన్ని అవమానాలు జరిగినాయి అనేది మనందరికీ తెలుసు. తెలంగాణ అనే ఒక కాన్సెప్ట్ను కేసీఆర్ గారు ఎప్పుడైతే తీసుకొని ప్రజల్లోకి వచ్చిరో కోట్ల మంది కూడా ఆయన వెనకాల నడిచిరో, నా తెలంగాణ నాకు కావాలి, నా తెలంగాణ వస్తే మాకు మంచిగా ఉంటుంది, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్లు నిధులు నియామకాలు అనే సబ్జెక్టుతో ముందుకెళ్ళారు. గత 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నదానికంటే ఎక్కువ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చూసుకుంటే ఒకప్పుడు ఒక్క పంటగా కూడా కాలేని సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కాళేశ్వరం కట్టి అదంతా చేసిన తర్వాత ప్రతి జిల్లాకు గ్రామాలతో సహా అన్ని ఊర్లకు నీళ్లు పోయి అది పోయి ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఏడాదికి 3 పంటలు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు కరువు జిల్లా ఉన్నటువంటి ఇప్పుడు అదంతా కాదు అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో కూడా మనం పోస్టులు అవి ఇవి చూస్తూనే ఉన్నాం. అంటే ఎంత గ్రీనరీ ఉన్నది ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అనేది. అటువంటిది 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో ఇంత అభివృద్ధి జరిగితే ముందు అంటే భారతదేశంలో కూడా ఇప్పుడు మనం బీజేపీ కానీ ఇవన్నీ చూస్తున్నాం. మనం ఎన్ని కుట్రలు కుతంత్రాలతో ఓన్లీ మతం కాన్సెప్ట్ తీసుకొని ముందుకు వెళ్ళుకుంటే ఏవైతే ఉన్నారో ఇప్పుడు
బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కదా, ఓన్లీ నా రాష్ట్రం అభివృద్ధి చెందితే సరిపోదు కదా అని ఆలోచించి బీఆర్ఎస్గా దాన్ని నామకరణం చేశారు. అయితే బీజేపీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రజలందరికీ ఆల్రెడీ డౌట్ ఉంది బీఆర్ఎస్ బీజేపీకి బి టీం పార్టీ అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే కవితక్క ప్రెస్ మీట్ పెట్టి ఆమెనే చెప్పిందో ఇక జనాలందరూ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుంది అనుకోవచ్చా? అంటే అక్క జైలుకి వెళ్ళిన సందర్భాలలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆ మాట అన్నారు. వాస్తవానికి అదే నిజమని కూడా ఇప్పుడు కూడా అక్క బలంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇదే ప్రశ్న అడిగితే మాత్రం బీజేపీ మీద మేము పోరాడుతున్నాం కదా, మేము బీజేపీ ఒకటి కాదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కవితక్క గారు మాత్రం లేదు, ఇది 100% ఇట్లా జరిగింది, అందుకే నేను అరెస్ట్ అయ్యి జైలుకు పోయినా పర్లేదు, నేను ఇట్లా బీజేపీ నన్ను బ్లేమ్ చేయాలని చూస్తూ ఉన్నది, కాబట్టి ఇట్లా నేను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషిగా రావాలి అని చెప్పేసి నేనేందో చూపించుకోవాలనే జైలుకి వెళ్ళారు. కానీ అప్పుడు ఏం చేసిరు బీజేపీ ప్రభుత్వము, ఎన్ని విమర్శలు చేసి ట్రోల్స్ చేసిరు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో మీ ఆఫర్ ఏదైతే ఉందో అది కాదనుకొని నేను నిజాయితీ ఉన్నా నిరూపించుకోవాలనే కదా ఆమె జైలుకి వెళ్ళింది. ఆమె జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే పరిణామాలు చాలా తీవ్రంగా మారబోతుంది. ఇప్పుడు కూడా నేను బయట పెట్టకపోతే ఎట్లా, ఈ నిజం అనేది అని చెప్పి బయట పెట్టాల్సి వచ్చింది. బీజేపీ పార్టీ కవితక్కను అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ సొంత కూతుర్ని అరెస్ట్ చేసిండు అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడడం కానీ చేయలేదు. అలాగే కేటీఆర్ కూడా చాలా ఏమంటారు స్తబ్దంగానే ఉన్నారు. వెళ్ళటం కలవటం వేరే విషయం, కానీ ఎందుకు అరెస్ట్ ఆపాల్సింది కదా అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినాయి. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఆ కవిత అరెస్ట్ అవ్వకుండా ఉండేదే కదా అని చెప్పేసి కూడా చాలా మంది అన్నారు. అంటే సొంత బిడ్డ సొంత చెల్లి అరెస్ట్ అయితే కూడా వాళ్ళు కాపాడే పరిస్థితిలో లేనప్పుడు రేపటి నాడు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఈ రాష్ట్రం మొత్తాన్ని బీజేపీ చేతుల్లో పెట్టినట్టే అవుతుంది కదా. ఇప్పుడు తప్పు చేయలేదు, నేను న్యాయంగానే బయటికి వస్తా అని చెప్పేసి కవిత గారు జైలు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒకనొక సందర్భంలో కేసీఆర్ సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, ఇది బీజేపీ ఆడుతున్నటువంటి ఒక నాటకము, నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందని చెప్పేసారు. గత కొన్ని నెలలు కూడా ఆమెను జైల్లో ఉంచినా కూడా బయటకు వచ్చి ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ అనేది మళ్ళీ టాపిక్ ఎక్కడన్నా వచ్చిందా? రాలేదు. ఎందుకు అనంటే ఈమె వింటలేదు, ఈమె మొండి పట్టు ఉన్నది, ఈమె మార్గం ఈమెకున్నది అని చెప్పేసి ఒక బదనాం చేసిరు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. కానీ మళ్ళీ ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎక్కడన్నా మళ్ళీ లిక్కర్ స్కామ్ టాపిక్ వచ్చిందా? రాలేదు కదా. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. అయితే కవితక్క బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ జరిగినాయి. ఇంత దారుణంగా ఎవరైనా ఆడపిల్లనంటే మానసికంగా కుంగిపోక తప్పదు. అయితే ఇదంతా మనం చూస్తే మొన్నటి వరకు బీఆర్ఎస్తో పనిచేసినటువంటి నిషా ఈరోజు జాగృతిలోకి కవితక్క దగ్గరికి వచ్చి చేరినప్పుడు నిషా మీద కూడా ఇట్లాంటి ట్రోలింగ్సే జరిగినాయా? ఒకవేళ ఇది రాజకీయ పార్టీగా మారితే అప్పుడు మీ మీద కూడా ఇలాంటి ట్రోలింగ్స్ జరగవనే గ్యారంటీ ఏముంటుంది? ట్రోలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోజులు ఉంది ఇక్కడ కేసీఆర్ సార్ని పొగిడింది, కేటీఆర్ని పొగిడింది, ప్రతి ఒక్కరిని పొగిడినటువంటి నిషా ఈరోజు కవిత గారి వెనకాల నడుస్తూ ఉంది. ఈమె ఏం ఆశించిందో, ఈమెకి ఏం పదవి ఇచ్చినందుకే కవిత గారి వెనకాల నడుస్తుందేమో అని చెప్పి ఎంత కమ్ముడు పోయిందో అని చెప్పేసి కూడా కొన్ని ట్రోల్స్ జరిగినాయి. కానీ అవన్నీ నేను ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు విలువ లేని దగ్గర ఉండడం కంటే నన్ను దగ్గరికి తీసి ఒక పదవి ఇచ్చి నాకు ఒక విలువనిచ్చి నాకు ఒక హోదానిచ్చినటువంటి మనిషిని నమ్ముకోవడం బెటర్ కదా. ఈరోజు జాగృతి అనేది ఒక సంస్థగా ఉంది. రేపు పార్టీగా మారినా మారకపోయినా 100% పార్టీగా మారుతుందని నేను అనుకుంటాను. ఒకవేళ పార్టీగా మారినా కూడా కవిత గారి వెనకాలనే నేను ఉంటానని బలంగా చెప్తాను. ఆ ట్రోలింగ్స్ ఒక వరకు కేవలం ఆరోపణలు చేసి పక్కకు జరగడం వేరు ఉంటుంది. అప్పటి వరకు అంటే ఇంకా కవితక్క బయటకు రాకముందు వరకు కూడా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు విమర్శించే వాళ్ళు ఏమని 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ వాళ్ళు కోట్ల కొద్ది ఆస్తుల్ని వెనకేసుకున్నారు అని చెప్పేసి విమర్శ చేసేవారు. సరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాబట్టి విమర్శిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంటుంది. తీరా చూస్తే ఎప్పుడైతే కవిత పార్టీ నుంచి బయటకు వచ్చిందో బీఆర్ఎస్ శ్రేణుల్లోనే చాలా మంది బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో నువ్వు ఈ పార్టీ పేరు చెప్పే కదా ఇంతగానం సంపాదించుకున్నావు, ఇన్ని కోట్లు వెనకేసుకున్నావు అని చెప్పేసి కవితను అంటున్నారు. అది నిజమైతే మరి
ఇంకా ఇక్కడనే తేల్చుకోవచ్చు కదా బీఆర్ఎస్ కూడా అక్రమాలు చేసింది, బీఆర్ఎస్ కోట్లు ఇప్పుడు కవితనే అన్ని కోట్లు వెనకేసుకుని ఉంటే కేసీఆర్ ఎంత సంపాదించుంటాడు, లేకపోతే కేటీఆర్ ఎన్ని అక్రమాలు చేసి ఉంటాడు, ఆ తర్వాత సంతోష్ రావు విషయం ఏంటి, వీళ్ళందరూ కూడా సంపాదించుకున్నారని బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకున్నారు కదా. అంటే ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చేసినటువంటివి ఆరోపణలు కాదు, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేసింది, డబ్బులు మొత్తం బాగా సంపాదించుకున్నారు అంటే నిజమనే అనిపిస్తుంది కదా. ఇప్పుడు కవిత గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పిరు ఏమని, ఇట్లా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి పార్టీలో, ఇట్లా కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించినటువంటి సందర్భం వచ్చింది. ఒకవేళ కవిత గారు అక్రమాలు చేసి దందాలు చేసి ఒకవేళ ఆమె సంపాదించుకుంటే ఇంత ధైర్యంగా వాళ్ళ పేర్లు ప్రస్తావించేది కాదు కదా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ గురించి చెప్తున్నా నేనేమన్నా తప్పు చేసిందేమో, నా దగ్గర ఏమన్నా లోపాలు ఉన్నాయేమో, నావి కూడా బయటకు వస్తుందని ఎక్కడైనా ఆమె ఆలోచించిరా? ఆలోచించలే. బహిరంగంగా ఇది జరుగుతున్నది, నా తండ్రికి చెడ్డ పేరు వస్తున్నది, అది రావద్దు, ఒక కూతురిగా నేను తండ్రికి క్షేమం కోరుకున్నటువంటి బిడ్డను నేను ఆయన కడుపులో పుట్టడం కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం. అయితే తండ్రిని కాపాడడానికి మిగతా అందరి మీద అపవాదులు ఈ ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆరోపణలన్నీ మీరే అన్నారు, ఆరోపణలు చేసింది కాబట్టి అది నిజమే కాదా. ఇప్పుడు కాంట్రవర్సీలో ఎవరైనా చేస్తారు, కానీ కవితక్క గారు ఏం చేశారు, ఒక ఆరోపణ చేశారు, నిజమా కాదా అని నిరూపించుకునేది ఎవరికి ఉంటుంది? ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులే కదా నిరూపించుకోవాల్సింది. వాళ్ళు కూడా ఈరోజు సైలెంట్ ఉన్నారు కదా. సో అయితే నేరెళ్ళ దళితుల ఘటనలో సంతోష్ రావు దగ్గరుండి మరి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించేలా చేసిండు అని చెప్పేసి కవితక్క ప్రెస్ మీట్లో అన్నది. అంటే రేపటి నాడు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా, లేకపోతే గత 10 ఏళ్ల పాలనలో కూడా దళితులకు బీఆర్ఎస్ ఊచకోత కోసింది తప్పిస్తే దళితులను ఎక్కడా కూడా కాపాడలేదు, వాళ్ళకి సుపరిపాలన చేయలేదు అనేది ఇప్పుడు మాకు వస్తున్నటువంటి అనుమానం. ఏమంటారు మీరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళితులు వెనుకబడ్డ కులాలు కాబట్టి వాళ్ళ క్షేమం కోరి దళిత బంధు అని కేసీఆర్ గారు హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు ఒక పథకాన్ని ప్రారంభించారు. అంటే అన్ని జిల్లాల వారీగా నియోజకవర్గ స్థాయిలో అందకపోయినా చాలామంది దీని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. నేరెళ్ళ సంఘటన చూసుకుంటే నేరెళ్ళ సంఘటన కవితక్క గారు కొన్ని చేసిరు. ఇప్పుడు తన అన్న పేరును ప్రస్తావించి మా అన్నకు తెలియకుండానే ఇట్లా చేసిరు, వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. కాబట్టి దీన్ని నేను ఆ రోజు కూడా మా అన్నకు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పార్టీ అనేది ముందుకెళ్ళాలి అని చెప్పేసి అవన్నీ మరి అప్పుడు మాట్లాడుకున్నారు లేదు మనకు తెలియదు. కానీ కవితక్క చేసినటువంటి ఆరోపణలు ఏమున్నది, నా అన్న 3rd డిగ్రీ చేసింది ఒకరైతే బదనామైంది, నా అన్న బదనామైండు అని ఈ రోజు చెప్తున్నా అని చెప్పింది. ఇవి కూడా మళ్ళీ పునరావృతం కావద్దని కూడా ఆమె వేడుకున్నారు కదా. అయితే కేటీఆర్ మీద అంత ప్రేమగా కవితక్క ఆ విషయం చెప్పింది, మళ్ళా బదనాం కావద్దు అని మీరు అంటున్నట్టుగా. ఆ తర్వాత ఆమె ఎమోషనల్ కూడా అయ్యింది. ఒక ఆడబిడ్డగా తన సొంత అన్న అన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి వ్యక్తిగత అనుబంధం అనేది ఒకటి ఉంటది కదా. ఇంత జరిగితే కూడా మా అన్న నాతో మాట్లాడలేదు అని చెప్పేసి ఆమె కన్నీరు పెట్టుకున్న సందర్భం ఉంది కదా. దీన్ని ఎట్లా తీసుకోవాలి? ఒక ఆడబిడ్డకి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీలోనే మనం అన్న చెల్లెళ్ళు మాట్లాడకపోతే ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అటువంటి రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూతురు బిడ్డ వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోవడం కూడా కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకు అంటే తెలంగాణ భవన్లో నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి, నేను దీన్ని అసలు తట్టుకోలేను, దీన్ని ఖండిస్తున్నా, జాగ్రత్తగా ఉండని కూడా కొన్నిసార్లు హెచ్చరించిన సందర్భంలో కూడా నువ్వు ఎందుకు అడగలేదు అంటే, ఒక అన్నగా నీ సొంత రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డనే కదా, నేను రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెనే కదా, నన్ను ఎందుకు అడగలేదని ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అది ఇక ఎందుకు అనేది తెలియదు. కాకపోతే రామన్న ఒకసారి అడిగితే బాగుంటుండే అని మా అందరికి కూడా అనిపించింది, మా అందరికి కూడా బాధ అనిపించింది. అయితే సొంత కూతురికి సొంత చెల్లెలకి వీళ్ళు గౌరవం ఇవ్వలేదు, ఆ పార్టీలోనే లోపల జరిగే కుట్రలకి కవిత ఈ రోజు బలైంది కదా. మరి ఇట్లాంటి వాళ్ళు రేపటి నాడు మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆడబిడ్డలను వీళ్ళు ఏ రకంగా చూస్తారు? వీళ్ళు తెలంగాణ ఆడబిడ్డల్ని మొత్తంగా అంటే గౌరవిస్తారా అసలు అనేటటువంటి ప్రశ్న కూడా ఉంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు కంప్లీట్గా మేము కవిత గారి వైపు నుండి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఆమె ఏం నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు ఆమె ఇంతకుముందు కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లు సాధ్యం కావాలి, మాకు మా రిజర్వేషన్లు మాకు కావాలని కొట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఆమె మార్గం కూడా
ఆమె ఆలోచించే విధానం కూడా మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలి, మహిళలు ఉండాలి, మహిళ శక్తిగా ఒక శక్తిగా మారాలి మహిళలు అనేది కూడా ఆమె ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ఉంటుందని ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. అయితే మహిళా రిజర్వేషన్ల విషయంలో కానీ, మహిళలు రాజకీయంలో ఉండాలనే విషయంలో కానీ కవితకు ఇంత మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే రకంగా ట్రోలింగ్ చేసిండ్రో అదే నేపథ్యంలో ఇతర పార్టీ వాళ్ళతో సహా అందరూ దాదాపుగా చేసిన ట్రోలింగ్ ఏంటిదంటే షర్మిల, కవిత ఒకరే, వాళ్ళు వస్తారు ఏదో చేయాలనుకుంటారు, ఫైనల్ గా ఆడవాళ్ళకి రాజకీయాలు చేతగావు అనే దగ్గర ఆగిపోయి కవితక్క కూడా ఇంటికే పోతుంది. ఇంకా తర్వాత అనవసరంగా రాజకీయాల కోసం ఫ్యామిలీ బాండ్ ని రిస్క్ పెట్టింది ఆమె అని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? షర్మిల అన్నతో గొడవపడి అప్పటికప్పుడు పార్టీ స్థాపించి పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నది. అది కొన్ని నెలల వ్యవధిలో జరిగినటువంటి సందర్భం. కానీ జాగృతి అనేది ఒక సంస్థ తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా ప్రజల్లోకి ఉన్నది. జాగృతి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన అయిన తర్వాత కూడా ఎంతోమంది రైతులకు కూడా ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకు నెలకు ఒక పింఛన్ టైప్ కూడా చాలా కార్యక్రమాలు చేసింది జాగృతి. నిన్న మొన్న వచ్చి పార్టీ పెట్టింది కాబట్టి ఆమెకి ఏ స్కోప్ లేదు, ఆమె వెనుదిరిగిపోయింది, ఆమె పార్టీ పడిపోయింది. కానీ కవితకు అట్లా కాదు కదా. షర్మిలతోని కవితకు అసలు సంబంధమే లేదు. కవితక్క మీరు ఎన్నో సందర్భాలలో చూస్తూ ఉన్నారు. కవితక్క మాట్లాడే సబ్జెక్ట్ ఎట్లుంటుంది, షర్మిల గారు మాట్లాడే సబ్జెక్ట్ ఉంటుంది. నామవాస్తుగా నువ్వు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళిపోతా అంటే ప్రజలు తిప్పికొట్టిరు. కానీ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత కూడా కవితక్కకి ఎంత ఆదరణ వస్తున్నది అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము గత 3-4 నెలల వ్యవధిలోనూ చాలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు, టీచర్స్ వస్తున్నారు, లాయర్స్ వస్తున్నారు. మీ ఒక సంస్థ, మీ సంస్థలో మేము భాగమవుతామని చెప్పి వేలాదికి ఎందుకు తరలి వస్తున్నారు? ఇప్పుడు ఆమె ఒక రాజకీయ శక్తిగా మారబోతుందనే కదా. అయితే జాగృతి జనయాత్ర అని ఇప్పుడు మీరు కూడా చేయబోతున్నారు కదా, దీనికి షర్మిల పాదయాత్రకు తేడా ఏం తెలుసుకోవచ్చు? పాదయాత్ర అదేమో పాదయాత్ర అంటే ఆమెనే అన్నది పాదాల మీద నడిచే యాత్రలు పాదయాత్ర అంటారు అని చెప్పి సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి. కవిత గారు చేపట్టబోయే జనం బాటే ఎట్లా అంటే పార్టీ నుండి వేరైంది. ఒక సంస్థ ద్వారా, జాగృతి అనే సంస్థ ద్వారా ముందుకెళ్ళి మేధావులతోని కానీ విద్యార్థులతోని, లాయర్స్తోని, టీచర్స్తోని ప్రతి ఒక్క మేధావులతోని కూడా మమేకమై ఎట్లా చేద్దాం పార్టీ అంటే వెతకాలి కదా. ఇప్పటికిప్పుడు పార్టీ స్థాపించి ఏదో చేయాలనే ఆలోచన కంటే ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఎన్ని రోజులు మేము అధికారంలో ఉన్నాము, చేసినాము, ముందుకు నడిచిపోతాం. ఇక నుండి అట్లా కాదు. ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకోవాలనుకుంటున్నారని చెప్పేసి ఆమె జనంలోకి వెళ్తానే కదా జనం బాధ తెలిసేది అని చెప్పేసి ఆ ఒక్క కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరిని కలుస్తారు, ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడతారు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కవితక్క ఏం నిర్ణయం తీసుకోవాలో అది తీసుకుంటారు. అయితే ఇప్పుడు జాగృతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ ఇంతకు ముందు పార్టీలో ఉన్నంత వరకు ఇన్ని అక్రమాలు ప్రెస్ మీట్ లో కవితక్క ఉండి బయట పెట్టిన తర్వాత దానికి ఒక సాధికారత వచ్చింది. అంతకు ముందు ఉత్తిగా కబుర్లు, కాకమ్మ కబుర్ల లాగా ఉన్న వాటికి ఈమె సాధికారత ఇచ్చింది కదా. అంటే అవన్నీ జరిగినప్పుడు ఈమె అదే పార్టీలు ఉన్నది, నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఏం బయట పెట్టవు, ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వచ్చి అక్కడ అన్ని చెప్తున్నావు అంటే అందులో నీది కూడా భాగస్వామ్యం ఉంటది కదా అనేసి విమర్శ వస్తుంది. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. పార్టీలో ఉన్న తర్వాతనే ఇవన్నీ మాట్లాడిన తర్వాతనే కదా పార్టీ రూల్స్ క్రమశిక్షణ రహితంగా ఉంటున్నారు అని చెప్పేసి సస్పెండ్ చేసిరు. పార్టీ లోపలుండే ప్రశ్నించారు. ఇవన్నీ ఆమెకి బీఆర్ఎస్ ఎల్కతుర్తి దగ్గర బీఆర్ఎస్ సభ అయిన తర్వాత కూడా అక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో కూడా లెటర్ ద్వారా తన తండ్రికి చేరవేసిన సమక్షంలో లెటర్ లీక్ అయిన కాడ నుంచి ఆమె మీద ఆరోపణలు, నిందలు స్టార్ట్ అయినాయి. అవన్నీ చూసుకొని ఇంకా కాదు ఇవన్నీ చెప్పాల్సి. ఇప్పుడు పార్టీ నుండి వేరైన తర్వాత చెప్తే మీరు అన్నమాట వర్తిస్తుంది. పార్టీలో ఉన్నంత తర్వాతనే కదా ఆ సభ అయిన 2-3 రోజుల వ్యవధిలోనే కదా లెటర్ లీక్ అయింది. అప్పుడే తన తండ్రికి ఇట్లా ఉంది పరిస్థితి, ఇంతమంది క్యాడర్ బాధపడతా ఉన్నారు, ఈ రకమైనటువంటి మార్పులు చేయాల్సి ఉండేదని చెప్పేసి ఆమె బాధ్యత చెప్పింది. అంటే ఇక దారం తెగేంత వరకు కూడా బయట పడనట్టే. అప్పటికైనా అది జరిగిన కొన్ని రోజులకే పార్టీ నుంచి సస్పెండ్ అయింది కదా. అంటే అప్పటి నుండి కూడా తన తండ్రికి ఏది ఉన్నా కూడా నిన్న లేఖ రూపంలో ఇస్తా ఉండేదాన్ని.
ఏమన్నా ఇవన్నీ బయటకు చెప్పుకునే పార్టీ అంతర్గతంగా వర్క్ చేస్తున్నప్పుడు ఏవి కూడా బయటకు చెప్పుకునేవి కావు కాబట్టి తన తండ్రికి నేను లెటర్ రూపంలో నేను ఇచ్చుకుంటా ఉన్నాను. కాకపోతే ఎప్పుడు జరగనటువంటి ఈ సందర్భం ఇప్పుడు జరిగింది. ఆ లెటర్ లీక్ అయిన తర్వాతనే ఇవన్నీ నేను వచ్చి డైరెక్ట్ ఆమె ఎయిర్పోర్ట్లోనే ఒప్పుకున్నారు కదా, లేఖ రాసింది నేనే, ఇది ఎవరు లీక్ చేసిరు అనేది తెలియాలి అని చెప్పేసి ఆమెని మాట్లాడి. అయితే జాగృతి స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ గా మీకు ఆమె ఇచ్చినటువంటి బాధ్యతలు ఏమున్నాయి, మీరు ఎట్లా సమన్వయం చేస్తున్నారు యూత్ తోటి? యూత్ అంటే ఇప్పటికీ ఇంకా కమిటీలు పూర్తి కాలేదు. రాష్ట్ర స్థాయి కమిటీలు మాత్రం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రెసిడెంట్ 4 వైస్ ప్రెసిడెంట్లను ఇచ్చినారు. ఇప్పుడు మేము జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేసుకొని ఇప్పుడు దేశ రాజకీయాల్లో యువత ప్రాముఖ్యత ఎంత ఉందో మనందరికీ తెలుసు. ఈ కమిటీలన్నీ పూర్తయిన తర్వాత మేము కూడా ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి యువతను ఎవరినైతే కలిసి వాళ్ళకి ఒక్కొక్కరి ఆలోచన విధానం వెనుక ఒక్కొక్క శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని అంతా మేము బయటికి తీసి మేము జాగృతికి పూర్తి స్థాయిలో వాడదామని మేము అనుకుంటాం. అయితే జాగృతికి మీరు చేసేది చెప్పారు, జాగృతి ఓవరాల్ గా తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనుకుంటుందంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది, సామాజిక తెలంగాణ సాధ్యం కావాలని చెప్పేసి కవితక్క గారు అన్నారు. 10 ఏళ్ల పాలనలో అంటే అంతకు ముందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనస్థితిలో ఉండే. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత చాలా మార్పులు జరిగినాయి, ఇంకా మార్పులు జరిగేది ఉంది. ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకోవాలి? ప్రజల్లో నుండి తీసుకోవాలి. కాబట్టి ప్రజల నిర్ణయాలను బట్టి, ప్రజల ఆలోచనలను బట్టి వాళ్ళ నడిచే మార్గంలో మేము కూడా వాళ్ళతో నడిచి జాగృతి అనే సంస్థను ఇంకొంచెం బలోపేతం చేసుకుంటాం. కేసీఆర్ ఇంకా రాజకీయాలకి పనికిరాడు, కేటీఆర్ రాజకీయాల్లో ఇంకెక్కువ అవుతాడు. ఒకవేళ కేటీఆర్ చేత కాకపోతే అటువైపు నుంచి అంటే శత్రువుగా కూడా తన వారసత్వమే ఉండాలని చెప్పి కవితని రాజకీయాల్లోకి వంపనింకనే ఇప్పుడు ఈ జాగృతి కానీ ఆ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కానీ ఇదంతా కూడా ఒక ప్లాంట్ గా జరిగినటువంటి అంశం అని చెప్పేసి ఒక విమర్శ వస్తుంది. ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఒకవేళ కవితక్క గారిని కేసీఆర్ గారు ఈ రకంగా బయటికి ప్రజల్లోకి వెళ్ళాలని సూచిస్తే ఆమె అటువంటి ధైర్య సాహసమైనటువంటి ఆరోపణలు చేసేవాళ్ళు కాదు, పేర్లతో సహా. కాబట్టి మేము కవితక్కతో ఉంటున్నాం కాబట్టి ఆమె పార్టీ పెట్టాలి, ఆమె ఆధ్వర్యంలో మేము పనిచేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి బీఆర్ఎస్ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తా లేదని ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతారా కాదనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే మేము సీఎం కవితక్కనే కావాలని మేము కోరుకుంటాం. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కు ఉండే అభిప్రాయం ఉంటుంది కాంగ్రెస్ మీద, కానీ మీకు ఏం అభిప్రాయం ఉంది కాంగ్రెస్ పాలన మీద? చెరువులు ఎండిపోతున్నాయి, పింఛన్లు వస్తలేవు. ఇప్పుడు ఏది చూసినా మనం ఏం లేదు, ఒక 3 రంగుల జెండా పెట్టుకుని ఆ పాట ఒకటి పాడుకుంటే సరిపోతాయని మనం ట్రోల్స్ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం కాంగ్రెస్ను చూడవచ్చు. అయితే మీరు జాగృతి నిషాలాగా ఎక్కువ ఓన్ చేసుకున్నారా జాగృతి నిషాని, లేదంటే ఉద్యమకారిని నిషాగానే మీరు ఎక్కువగా ఫీల్ అవుతారా? ఉద్యమంలో ఏవటే ఆ జాగృతి అనే సంస్థ పరిచయం అయింది కాబట్టి 2 కలుపుకుంటేనే జాగృతి. ఉద్యమం అంటేనే జాగృతి, జాగృతి అంటేనే ఉద్యమం కాబట్టి జాగృతి నిషాగా ముందుకెళ్దాం. అయితే ఉద్యమకారినిగా ఉన్నప్పటి పరిస్థితులు వేరుంటాయి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా మీరు ఉంటున్నారు కాబట్టి పరిస్థితులు వేరుంటాయి. అప్పటికి ఇప్పటికీ మీరు ఏ మార్పు గమనించిండ్రు? మహిళలకి ముఖ్యంగా మహిళా పర్స్పెక్టివ్ లో దీన్ని మీరు తోటి ఆడవాళ్ళకి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఉద్యమం అనేది ప్రతి ఒక్కరు చేసారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఎవరైతే కావాలనుకున్నారో ప్రతి ఒక్కరు ఉద్యమం చేసారు. ఆ ఉద్యమంలో ఎంతో భావోద్వేగం దాగి ఉంది, మా రాష్ట్రం మాకు కావాలని. ఆ భావోద్వేగంతో చాలా మంది పనిచేసారు. కానీ ఇది అనేది రాజకీయాల్లో పదం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతను మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే మనం అంతమంది మేధావులను కానీ అంతమంది శక్తులను మనం బయటికి తీసుకురావచ్చు. మహిళలకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవచ్చు. మన ద్వారా సమాజం ఏ విధంగా మార్పు చెందగలుగుతుందో కూడా మనం ఆలోచించుకునేటువంటి శక్తి మన లోపల తయారవుతుందని నేను భావిస్తాను. తొందరలో జాగృతిని ఒక పార్టీగా చూడాలని చాలా మంది చూస్తామని అనుకుంటున్నారు, మీరు కూడా అదే అంటున్నారు. కాబట్టి మేము కూడా అదే అనుకుంటున్నాం, పార్టీ అయితేనే బాగుంటుంది. సంస్థగా ఇన్ని రోజులు మేము కార్యక్రమాలు చేసినాం, ఎంతో మందికి ఆపత్తలో అండగా నిలబడ్డాం. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ రేపు ఒక రాజకీయ శక్తిగా మారితే కవితక్కకి ఇంకొంచెం బలం చేకూర్చుతుంది కదా. ఒక అమ్మాయి చాలా ధైర్యవంతురాలు, చాలా, ఎందుకంటే ఆమె ఒక విజన్ ఉన్న నాయకురాలు. ఆమె ఏదన్నా అనుకుంటే సాధించేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు. అటువంటి నాయకురాలు ఎందుకు మహిళా ముఖ్యమంత్రి కావద్దు? ఆమె ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మేము కూడా పార్టీ పెట్టండి కానీ మేము కూడా ప్రోత్సహిస్తాం, ఆమెను ముఖ్యమంత్రి చేసుకుంటాం. తప్పకుండా నిషా గారు, గత 10 సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా మీరు పార్టీలో కొనసాగిన ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది, మీరు ఇంకా ప్రజలకి దగ్గర ఇంకా ఎక్కువ సేవ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.